చదువుకున్నాం. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో నుంచి బయలుదేరి వస్తున్నారు. వీళ్ళు మోయాబీయులు. చూడండి, వీళ్ళు నిజంగా లోతు సంతానం. చూడండి, అయితే వీళ్ళు మోయాబీయులు వాళ్ళను ప్రేమించడము లేదు. బిలాము అనే ప్రవక్తను పిలుచుకొని, ఆ బాలాకు రాజు, ఇదిగో సైన్యం దండిగా వస్తుంది, వాళ్ళను శపిస్తే వాళ్ళు శపించబడతారు, మేము వారిని గెలుస్తామని అడుగుతుంటే, దేవుని వాక్యములో మనం చూసినప్పుడు అలాగూ జరగలేదు. అప్పుడు బిలాము ఏమన్నాడంటే, బాలాకు ఇంటెడంత బంగారు ఇచ్చినా కూడా యెహోవా మాటను నేను మీరలేను అంటున్నాడు పైకి. అయితే లోపల ఇతనికి ఏముంది? బంగారం మీద, వెండి మీద, ధనం మీద ఆశ ఉంది. ఈ రాత్రి దేవుడి దగ్గర మళ్ళా నేను ప్రార్థన చేస్తా, ఏం చెప్తాడో మీరు కూర్చొని ఉండండి, నేను తెల్లవారినాక మీకు చెప్తా అన్నాడు. చూడండి, దేవుని వాక్యంలో దేవుడు ప్రత్యక్షమైనాడు. నువ్వు వారితో పాటు కూడా వెళ్ళమన్నాడు. వెళ్ళి ఏం చెప్పాలో, నేను చెప్పిన మాటలే నువ్వు చెప్పాలి, నీ అంతటా నువ్వు చెప్పకూడదని చెప్పినాడు. అట్లాగే ప్రభువా అని పోయినాడు. పోయేటప్పుడు మీరు బాగా ఆలోచన చేస్తే చూస్తారండి, 21వ వచనంలో మీరు చదివితే మీకు అర్థమైపోతుంది. ఉదయమున బిలాము లేచి తన గాడిదకు గంత కట్టి మోయాబు అధికారులు అంటే బాలాకు అధికారులతో కూడా వెళ్ళెను. అతడు వెళ్ళుచుండగా దేవుని కోపము రగులుకొనెను. ఎవరి మీద? బిలాము మీద. దేవుని కోపం రగులుకుందా లేదా? అంటే దేవుని కోపం వచ్చిందా లేదా? వచ్చింది. రగులుకొనెను. యెహోవా దూత అతనికి విరోధి అయి త్రోవలో నిలిచెను. అతడు తన గాడిదనెక్కి పోవుచుండగా అతని పనివారి ఇద్దరు అతనితో కూడా ఉండిరి. యెహోవా దూత ఖడ్గము దూసి చేత పట్టుకొని త్రోవలో నిలిచి ఉండుట ఆ గాడిద చూసిన గనక, బాగా ఆలోచన చేయాలి. ఇక్కడ గాడిదకు దేవుని దూత కనపడుతున్నాడా లేదండి? మరి బిలాము ప్రవక్తకు దేవుని దూత కనపడుతున్నాడా? మీరు ఆలోచన చేయండి బాగా. ఇతడు బిలాము దేవుని ప్రవక్త అని చెప్తున్నాడు. చూడండి, ఈయన పొమ్మన్నాడు దేవుడు, వాళ్ళతో పాటు నేను చెప్పిన మాటలే నువ్వు పలకాలే, నీ సొంతంగా పలకకూడదు అన్నాడు. పోతుంటే యెహోవా దూత వెలుచుండగా దేవుని కోపము రగులుకొనెను. యెహోవా దూత అతని విరోధి అయి త్రోవలో నిలిచాడు. అంటే ఇప్పుడు దేవుడు అతనికి శత్రువు అయినాడా లేదా? అంటే దేవుడు చెప్పిన మాట వినకుండా పోవడము ప్రయాణం చేస్తున్నాడు. వాళ్ళు ఇశ్రాయేలు ప్రజలు ఆశీర్వదించబడిన వారు, వారిని నువ్వు శపించుటకు వీలు లేదు, నువ్వు మౌనంగా ఉండమంటే ఉండలే. అతనికి ఘనత వహించిన వారు భావించి, ఇంకా దండిగా నీకేం కావాలనే ఇస్తాను, నేను ఘనపరుస్తానంటే, ఈ రాత్రి నేను మళ్ళీ దేవునికి ప్రార్థన చేస్తా, ఏం చెప్తాడో ఆ మాట మీకు చెప్తాడు, ఇక్కడ నా దగ్గరనే పండుకోరని పండుకోబెట్టుకున్నాడు. తెల్లవారినాక దేవుడు మాట్లాడిన రాత్రి, నువ్వు పోగాని నేను చెప్పినట్టే పలకాలంటే పోయినాడు. పోయేటప్పుడు ఇద్దరు పనివారు గాడిదను తోలుతున్నారు. గాడిద మీద బిలాము ప్రవక్త కూర్చున్నాడు. అతనికి ఎదురుగా ఎవరు కనపడుతున్నారు చెప్పండి? యెహోవా దూత ఖడ్గము దూసి చేత పట్టుకొని త్రోవలో నిలిచి ఉండుట ఆ గాడిద చూసిన గనక
అది త్రోవను విడిచి పొలములోనికి పోయెను. చూడండి, గాడిద మీద ఎవరున్నారు? బిలాము ప్రవక్త. ఎప్పటి నుంచి ఆ గాడిదనే వాడుతున్నాడు. ఇప్పుడు గాడిదకు ఖడ్గము దూసిన యెహోవా దూత కనబడుతున్నాడా లేదండి? పలకండి, ఏం బోధ మీ సొమ్ము. కనపడుతున్నాడా లేదా? మరి గాడిద కనపడుతున్నాడు కానీ బిలాము ప్రవక్తకు దేవుడు కనపడుతున్నాడా అండి? కనపడలే. చూడండి ఎంత దుఃఖమో మీరు ఆలోచన చేయండి. ఇప్పుడు గాడిద గొప్పనా బిలాము గొప్పనా చెప్పండి? గాడిద గొప్ప. మీరు యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో ఒక మాట అన్నాడు. ఏమన్నాడు చూస్తారా? గాడిద తన సొంత వాణి దొడ్డి అని ఉందా లేదండి? ఆ? ఎద్దు తన కామందు అంటే యజమాన్ని ఎరుగును, గాడిద తన సొంత వాని దొడ్డి తెలుసుకొనును. ఇశ్రాయేలునకు ఏమి లేదు? తెలివి లేదు. ఈ ప్రజలు ఏం ప్రజలు? తెలివి లేని ఇశ్రాయేలు ప్రజలు. చూస్తున్నారండి, ఈ గాడిద మేల బిలాము కంటే గాడిద మేలు కదండి. గాడిదకు దేవుడు కనపడుతున్నాడా లేదండి? దూషణ ఖడ్గం చేత పట్టుకున్నాడు. ఎప్పుడు పడి చంపుతాడో ఏమో మనకు తెలియదు. అయినా గాడిద ఏం చేసింది? చూసి పొలములోకి దారి తప్పించిందే లేదండి. ఈ గాడిద ప్రేమగల గాడిద. చూడండి, అతని ప్రాణాన్ని తప్పించడానికి ఏం చేసింది? పొలములోకి పోయింది. తర్వాత ఏం జరిగిందో చూస్తావా? బిలాము గాడిదను దారికి మలపవలనని. చూడండి, మూర్ఖునికి ఇతనికి దేవుడు కనపడలే కదా. గాడిద కనపడుతున్నాడు కానీ బిలాము ప్రవక్త కనపడుతున్నాడా? దారికి మలపాలని ఏం చేస్తున్నాడు? దాని కొట్టగా. చూడండి, అది అతని యజమాని ప్రాణాన్ని కాపాడాలని పొలములోకి పోతుంది. ముందుకు పోతే కత్తి పడుతుంది ఇతని నెత్తిన మీద. చూడండి, దారి కొట్టగా యెహోవా దూత ఇరుప్రక్కల గోడ గల ద్రాక్ష తోట సందులో నిలిచెను. చూడండి, ఆలోచన చేయండి. ఎట్లనైనా ఇతన్ని నరకాలనే ఉన్నాడు. ఇతడు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా చేస్తున్నాడని, ఇతనికి ధనాపేక్ష ఉందని, బంగారు వెండి మీద ఆశ ఉందని అతడు కలిగి ఉన్నాడని దేవుని కోపము వచ్చింది. మరి బైబిల్లో మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనములో మీరు చూస్తారా? మీరు మత్తయి సువార్త బాగా నిదానంగా చదువునైనా. హృదయ శుద్ధి గలవారు. చూడండి, ఇప్పుడు బిలాముకు హృదయ శుద్ధి ఉందా? లేదు. హృదయ శుద్ధి అంటే ఏముంది? దేవుడు కనపడతాడు కదా. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరన్నాడు. ఇప్పుడు మరి గాడిదకు దేవుడు కనపడుతున్నాడా లేదా? దూషణ ఖడ్గం చేత పట్టుకొని దారిలోనే ఉండాడనే సంగతి గాడిదకు అర్థమైపోయింది. అది పొలములోకి దాటిపోయింది. దీని కోపం వచ్చిందా లేదండి? దారి మళ్లించాలని కొడుతున్నాడా లేదా? కొడుతున్నాడా లేదా? చదువుతావా? గాడిద యెహోవా దూతను చూసి గోడ మీద పడి బిలాము కాలును. అంటే దేవుని దూత గాడిదకు కనపడుతుంది, బిలాముకేమో కనపడడంలే. చూడండి, గాడిద ఏం చేస్తుంది? తన యజమాన్ని ఆయన ఖడ్గం చేత చంపకుండా కాపాడాలని ప్రయత్నిస్తుంది. అది ఒక సందులో ఇరుపక్కల గోడుండి కొంత స్థలం మాత్రమే ఉంటే పోతూ ఉంది. కొడుతున్నాడు. కొడుతుంటే పోతుంటే ఏం చేసింది? లోపలికేసి ఒత్తిందా లేదండి? ఏమన్నా రాసినాడా? బిలాము కాలును గోడకు అదిమెను గనుక. చూడండి, దాని బాధ అంతా యజమాడు చచ్చిపోతాడే ఆయన కనపడలేదే అని అనుకుంటుంది. మొత్తిందే లేదండి? మొత్తింది. మొత్తితే ఏమొచ్చింది ఇతనికి? చదువు.
యెహోవా దూత ముందు వెళ్ళుచు కుడికైనను ఎడమకైనను ఆ, నిలువుటకు ఆ, ఇరుకు తోవలో నిలవగా గాడిద యెహోవా దూతను చూసి బిలాముతో కూడా ఏం చేసింది? కూలబడి. ముందుకు పోతే ఏం చేస్తాడు? యజమాని చచ్చిపోతాడు. కూలబడిపోయింది. ఎందుకు కూలబడిపోయింది అనేది ఇతనికి అర్థమో కాదు. అక్కడ ముందర ఎవరున్నారనేది అర్థమో కాదు. తర్వాత చూస్తావా ఒక మాట? బిలాము కోపము మండి తన చేతి కర్రతో గాడిదను కొట్టెను. అప్పుడు యెహోవా ఆ గాడిదకి ఏమి ఇచ్చినాడు? వాక్కు, మాట్లాడే శక్తి ఇచ్చినాడు. మానవ భాషతో మాట్లాడే స్వరము, శక్తిని ఇచ్చినాడు. అది నువ్వు నన్ను అంటే అప్పుడు ఎన్నిసార్లు కొట్టినాడు? ముమ్మారంటే 3 సార్లు కొట్టితివి. నేను ఏమి చేస్తునని బిలాముతో అనగా, బిలాము నీవు నా మీద తిరగబడితివి, నా చేత ఖడ్గమును ఎడల నిన్ను చంపి ఉందునని గాడితో అనెను. అందు గాడిద, నేను నీ దాననైనది మొదలుకొని నేటి వరకు నువ్వు ఎక్కుతూ వచ్చిన నీ గాడిదను కానా? నేను ఎప్పుడైనా నీకిట్లు చేయుట బిలాముతో అనగా లేదనెను. అంతలో యెహోవా దేవుడు ఏం చేసినాడు? బిలాము కన్నులు తెరిస్తే ఎవరు కనపడుతున్నారు? చూడు, దూసిన ఖడ్గము చేత పట్టుకొని త్రోవలో నిలిచి ఉన్న యెహోవా దూత. అంటే పాత నిబంధనలో యేసు ప్రభు అని. యెహోవా దూత అంటే యేసు ప్రభు అని అర్థం. చూసినారండి? నిలిచినాడా లేదండి? తర్వాత తల వంచి ఏం చేస్తున్నాడు? సాష్టాంగ నమస్కారము చేయగా యెహోవా దూత, ముమ్మారు ఈ గాడిదను నీవేళ కొట్టితివి, ఇదిగో నా ఎదుట నీ ప్రవర్తన. విశ్వాసుల జీవితాలు కూడా ఇట్లనే ఉంటాయండి. దేవుని సరిగ్గా ఎరగకపోతే, ఆయన చిత్తము తెలుసుకోకపోతే, ఆయన మనకు అప్పగించిన పనిని మనం చేయకపోతే, ఆయన మనం మర్చిపోతే, చూడండి, ఆయనను మనం జ్ఞాపకం చేసుకోకపోతే, ఆయనను మనం స్తుతించకపోతే దేవుని కోపం వస్తుంది రాదండి? రాజుకు కోపం వస్తే ఏమొస్తుంది? మరణదూత వస్తుందా రాదా? సామెతలు ఉందా లేదా? రాజుకు కోపం వస్తే మరణదూత వస్తుందండి. ఇతడు చేసే పని ఏముందంటే విపరీతమైంది దేవుని దృష్టికి. ఇతనికి ఏమైంది? దేవుని మీద ప్రేమ లేదు. బాలాకి ఇచ్చే పట్టాడు బంగారు ఘనత మీద పడింది. అందుకనే బైబిల్లో 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనములో మీరు చూస్తారా ఒక మాట? 2 కొరింథీ 4:4లో చూడండి. దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండునట్లు. అంటే ఎవరు? యుగ సంబంధం సైతాను. ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలగజేసింది. అవిశ్వాసులకు ఏమని కలిగేసింది? గుడ్డితనం కలిగేసింది. వాళ్ళు దేనికైనా మొక్కుతారు. చూస్తారండి? యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేతలకు ఏం కలిగింది?
ఇప్పుడు ఈయన గుడితనం వచ్చిందా లేదండి? గాడిదకి స్పష్టంగా కనపడుతున్నాడు దేవుడు. రండి, ఈ ఈ ఈ బిలాంకి ఏమన్నా కనపడుతున్నాడండి? అది తప్పించాలని ప్రయాసపడుతుంటే దాన్ని ఏం చేస్తున్నాడు? కొట్టడము ప్రారంభించాడు. ఎన్నిసార్లు కొట్టినాడు? ముమ్మారు కొట్టినాడు. చూడండి, దేవుడు దానికి ఏమి ఇచ్చినాడు? మానవ స్వరం ఇచ్చి మాట్లాడి, నేను మొదటి నుంచి నీ దానను కాదా? నీకు ఎప్పుడైనా తిరుగుబాటు చేసినానంటే లేదంటున్నాడు. ఎందుకు చేస్తానంటే నీ ప్రాణాన్ని కాపాడాలని ఆ గాడిద ప్రయత్నం చేస్తుంటే ఆ గాడిదని ఏం చేసినాడు? ముమ్మారు కొట్టినాడు. గాడిద చచ్చిందే, సావలేదండి. మీరు బైబిల్ చదివితే అర్థమవుతుంది. చదువుతావా? ఇదిగో నా ఎదుట నీ ప్రవర్తన. చూడండి, విశ్వాసి ఎలాగ జీవించాలంటే దేవుని మాటను ఉన్నది ఉన్నట్టు నమ్మాలి, చెప్పినట్టు చేయాలి, పొమ్మంటే పోవాలి, కూర్చోమంటే కూర్చోాలి, నిలబడమంటే నిలబడాలి. అంతే కదండి? దేవుని మాట అంతేనా కదా? చెప్పండి. నీ ఉద్దేశము నా ఉద్దేశాలు నెరవేర్చుకుంటాడా దేవుడు? కానీ ఆయన ఉద్దేశాలే మనము నెరవేర్చాలి. ఆయన ఏ స్థితిలో ఉండమంటే ఆ స్థితిలోనే ఉండాలి. ఏలియాను ఒకసారి ఏం చేసినాడు? కేరీతను నది ఉందా లేదండి? వాగు, కేరీతనే వాగు ఉందా లేదా? నువ్వు అక్కడ దాగి ఉండు, అక్కడికి నీకు కాకోకులముల చేత రొట్టె మాంసం పంపిస్తా, ఆ వాగు నీళ్ళు నువ్వు తాగమంటే ఆ దైవజనుడు పోయినాడా? పోలేదండి? పోయినాడు, దాగి ఉన్నాడు అక్కడ. కాకులు ఏం చేస్తున్నాయి చెప్పండి? కాకులు రాజుగారి ఇంట్లో నుంచి రొట్టెలు, చూడండి, మాంసం ముక్కలు తెస్తున్నాయి. కాకి అపవిత్రమైన జంతువా కాదా? అందుకే యూదులు ఇప్పుడు కూడా ఏలియాను ఒప్పుకోరు. మా ప్రవక్త కాకి అపవిత్రమైన కాబట్టి అది రొట్టె మాంసం తెచ్చి తిన్నాడంటే దేవుడు చెప్పినాడు. ఏం చెప్పినాడు? నేను నీకు కాకోకులముల చేత రొట్టెను మాంసాన్ని పంపిస్తా. నువ్వు తినమన్నాడా? తినమనొద్దన్నాడా? దేవుడు తినమన్నాడా లేదా? తింటున్నాడా? ఆ వాగునీరు తాగుతున్నాడు. కొంతకాలానికి ఆ వాగునీరు ఏమైపోయింది? ఆగిపోయింది, అంటే ఎండిపోయింది. అవేమో కాకోకులమేమో రొట్టె మాంసము చేస్తున్నాయి. చూడు, తింటాడు కానీ నీళ్లు కావాలనా లేదా? జీర్ణం కావాలంటే ఏం కావాలా? నీళ్లు కూడా కావాలి. అయినా ఓర్చుకున్నాడు. దేవుడు చెప్పేంత వరకు ఏమి ప్లాన్లు చేయలే. ఏమైనా చేసినాడండి? దేవుడే ప్రత్యక్షమై, నువ్వు సారేపతను గ్రామానికి నేను ఒక విధవరాలకి నిన్ను పోషించేదానికి ఆజ్ఞాపించినాను అని చెప్తే అప్పుడు ఎక్కడికి వచ్చినాడు? సారేపతను గ్రామానికి వస్తే ఆమె కట్టె పుల్లలు ఏరుకుంటుంది, గంపలో పట్టెడు పిండి, బుడ్డిలో కొద్దిగా నూనె ఉంటే రొట్టె చేసుకొని కాదు, చిన్న అప్పం చేసుకొని తిని చచ్చిపోదామని అనుకుంటున్నారు వాళ్ళిద్దరుగా. అంతలోపల ఈయన వచ్చినాడు, ముందుకు వచ్చాం, పిలిచి నీళ్ళు తెమ్మా అంటే నీళ్ళు తాగబోతుంటే ఏమన్నాడు? చిన్న అప్పం ఒకటి చేసుకొని, నాయనా రొట్టెకే లేదు నాయనా, గంపలో పట్టెడు పిండి, బుడ్డిలో కొద్దిగా నూనె ఉంది, మేము సావుకు ముందు సత్యం లేదు, లేదు పో, ముందు నాకు చిన్న అప్పం చేసుకురంటే ఆమె నమ్మింది, పోయింది. ఆ చిన్న అప్పం తెచ్చి ఆయన చేతిలో పెట్టింది. ఇప్పుడు నువ్వు పోయి నీ బిడ్డకు నీకు చేసుకోమంటే బుడ్డిలో నూనె తిరగలేదు, గంపలో పిండి తగ్గిపోలేదు. ఏలియా చెప్పిన మాట విన్నాడా లేదా? సారేపతి బొమ్మంటే పోయినాడా లేదా? అక్కడ వాక్కాడ దాగి ఉండమన్నాడా లేదా? కాకోకులు తెస్తాయంటే తెచ్చినాయా లేదా? వాగునీరు దాగినాడా లేదా? వాగునీరు ఎండిపోతే ఏ పంచవర్ష ప్రణాళికలు చేసుకోవాలి. మళ్ళా దేవుడు తనతో మాట్లాడేంత వరకు వచ్చి సారేపతను గ్రామానికి వస్తే అక్కడ విధవరాలు బ్రతికింది, విధవరాలు కుమారుడు బ్రతికినాడు, ఏలియా బ్రతికినాడు. ఆ విధవరాలు తల్లిదండ్రులు, వాళ్ళ బంధువర్గం అంతా 3.5 సంవత్సరములు గంపలో పిండి తరగలేదు, బుడ్డిలో నూనె అయిపోలేదు. చూస్తానండి. మరి ఈ బిలాం అనే ప్రవక్త దేవుని మాట వింటున్నాడా అండి? ఇదే మనసులో ఏముంది? ధనం మీద ఆశ ఉంది అన్నమాట. సామెతల గ్రంథము 17వ అధ్యాయము 8వ వచనం చదువుతారా మీరు? చూడండి, సామెతల గ్రంథము 17వ అధ్యాయం 8వ వచనం చూడండి.
చూడండి లంచం ఎట్లుంటుందంట, దృష్టికి మాణిక్యములే ఉంటుందంట. రాజు ఇచ్చే ఆ లంచం కోసం ఆశపడుతున్నాడు, దేవుని మాట వినడం లేదు, దేవుడు చెప్పినట్లు చేయలేదు. పైకేమో చెప్తాడు, నేను గంపెడు ఇంటడు బంగారు ఇచ్చినా నీ మాట దేవుని మాట వింటాను అంటున్నాడు. కానీ మరలా ఆయన పంపిన అధికారులతో ఇక్కడ పండుకోండి, ఈ రాత్రి మరలా నేను ప్రార్థన చేస్తా దేవునికి, ఆయన ఏం చెప్తాడో మీకు చెప్తానని చెప్తున్నాడు. చూడండి, అందుకనే దేవుడు ఏమన్నాడు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. మరి హృదయ శుద్ధి లేకుంటే దేవుని చూస్తారా అండి? ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనములో మీరు చూస్తే ఒక మాట అన్నాడు, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి, దాన్ని గ్రహించగలవాడు ఎవడన్నాడు. ఇంకొక మాట మీకు చూపిస్తా, కీర్తనల గ్రంథం 24వ అధ్యాయం 3-4 వచనములు కూడా చూడండి. కీర్తన గ్రంథం 24 3-4 వచనాలు. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడు ఎవడు, ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడు ఎవడు. వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకయు చేయకయు, నిర్దోషమైన చేతులు గలను, సిద్ధమైన హృదయము కలిగి ఉండు వాడే అన్నాడు. విశ్వాసులు జాగ్రత్తగా బతకాలి. సైతానుడు మనకేం కలిగిస్తాడు, యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేతలకు ఏం చేస్తాడు, దేవుని చూడకుండా చేస్తాడు. కాబట్టి విశ్వాసులు జాగ్రత్త, దేవుని మాట వినాలా లేదండి? మీరు సర్వలోకానికి వెళ్ళండి అన్నాడా లేదా? సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమన్నాడా లేదా? అన్నాడా లేదా చెప్పండి? మరి వెళ్ళాలా లేదా? మరి ఏది, ఎవరు వింటున్నారు మాట? చూడండి, నమ్మినా మంచోళ్ళమే మనం అందరం. మరి ఆయన మాటకు విధేయత చూపాలా లేదండి? మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనములో కూడా ఒక మాట అన్నాడు, మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడి, నమ్మని వానికి. చూడండి, దేవుడు చెప్తున్నాడు, వింటున్నారా అండి? వినడం లేదు. ఎవని ఇష్టం వాడు నెరవేర్చుకుంటున్నాడు. నా ఇష్టం ఇష్టపోతా, నేను నీ ఇష్టం ఇష్టపోతానంటావు. దేవుని చిత్తం నెరవేరుతున్నారండి? నెరవేర్చు. మరి గాడిదకేమో దేవుని మనసు ఉందా లేదండి? గాడిదకి దేవుడు కనపడుతున్నాడా లేదా? మరి బిలాం ప్రవక్త కనపడుతున్నాడంటే అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు సైతాన్ ఏం చేసినాడు, గుడ్డితనము కలగజేసినాడు. అసలు నిన్ను ఎందుకు రక్షించుకున్నాడు, నిన్ను ఎందుకు పట్టుకున్నాడు, నిన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు, ఎందుకు నీ కొరకు ప్రాణం పెట్టాడు, ఎందుకు నీ కొరకు భారమైన సిలువను మోసుకున్నాడు, ఎందుకు నీ కొరకు గవిని వెలుపట శ్రమపడినాడు, ముఖాన ఉమ్మి వేయించుకున్నాడు, చెకుముకి రాతి వలె చేయబడినాడు, గవిని వెలుపట శ్రమపడినాడు, మరణము రుచి చూసినాడా లేదండి? మరణం రుచి చూసినాడా లేదా? సమాధి చేయబడినాడా లేదా? 3వ దినం తిరిగి లేచినాడా? లేచిన రక్షకుడు అన్నాడు, మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. చూడండి, ఆలోచన చేయండి. ఈ గాడిదకేమో దేవుడు కనపడుతున్నాడు, కానీ గాడిదేమో ప్రవక్తకేమొచ్చింది, గుడ్డితనము వచ్చింది. ఆయన ఎవరో ఈయనకు అర్థమే కాలే. గాడిదకేమో అర్థమవుతుంది, ఇతని ప్రాణాన్ని రక్షించబోయి అది ఏం పెట్టింది, ప్రాణం పెట్టింది. జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ప్రభు మనకు చెప్పిన పని మనము చేయాలా లేదా? నా ఇష్టము నీ ఇష్టము నెరవేర్చుకోవడానికే మనల్ని రక్షించింది ఆయన కాదే. తండ్రి చిత్తము ఎవరు జరిగిస్తారో వాడు నిరంతరము
జీవిస్తాడని రాసినాడా లేదా? దేవుని చిత్తం ఏందో నువ్వు అర్థం చేసుకోవాలి. నిన్ను ఎందుకు రక్షించినాడు, నిన్నే ఎందుకు పట్టుకున్నాడు, ఏ ఉద్దేశంతో నిన్ను పిలిచినాడు అనే సత్యాన్ని కూడా మనము ఎరగాలంట. అంటే మనం ఏం చేయాలి? బైబిలు చదవాలి. నువ్వు బైబిల్ చదవకపోతే నీకేమైనా అర్థమవుతుందా? అర్థం కాదు. బైబిల్ చదివేటప్పుడు కూడా ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన చేసుకొని బైబిల్ చదివితే పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని మర్మాలు మనకు చెప్తాడు. అర్థం కానివి కూడా మనకు బయలుపరుస్తాడు. చూడండి, ఇప్పుడు నన్ను నేను సంతోషపరచుకోవడం బహు సులభం. అయితే దేవుని సంతోషపరిచే మనసు నాకు కూడా ఉండాలా లేదా? తండ్రిని సంతోషపెట్టాలనే మనసు నాకు కూడా ఉండాలి కదా? మీకు కూడా ఉండాలా లేదా? ఉండాలి. చూడండి, ఆ గాడిద బిలామును రక్షించడానికి ఏం చేసింది? ప్రాణం పెట్టిందా లేదండి? ముమ్మారు కొట్టినాడా లేదండి? చూడ చనిపోయిందని కూడా రాసినాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఒక మాట 26వ వచనం చదువుతావా? యెహోవా దూత ముందుకు వెలుచు కుడికైనను ఎడమకైనను తిరుగుటకు దారి లేని ఇరుకు చోటను నిలవగా గాడిద యెహోవా దూతను చూసి బిలాముతో కూడా క్రింద కూలబడెను గనక బిలాము కోపమండి తన చేతికర్రతో గాడిదను కొట్టెను. అప్పుడు యెహోవా ఆ గాడిదకు వాక్కు నిచ్చెను గనక అది నీవు నన్ను ముమ్మారు కొట్టితివి, నేను నిన్నేమి చేసినని బిలాముతో అనగా బిలాము నీవు నా మీద తిరగబడితివి. అసలు తిరగబడింది ఎవరు? బిలామా కాదా అండి? దేవుడు వద్దన్న స్థలానికి పోతున్నాడా లేదా? చూడండి, పొమ్మన్నాడు. అయితే నేను చెప్పినట్టే మాట్లాడాడు. చూడండి, గాడిద మీద మాట్లాడతాడు. అసలు గాడిద దేవునికి లోబడి జీవిస్తుంది. ఎద్దు తన కామందును ఎరుగును, గాడిద తన సొంత వాణి దొడ్డి తెలుసుకుని అన్నాడు. తిరగబడుతుంది. నా చేత ఖడ్గం ఉన్న ఎడల నిన్ను చంపివేదునని గాడిదతో అనెను. అందుకు గాడిద, నేను నీ దాననైనది మొదలుకొని నేటి వరకు నీవు ఎక్కుచూ వచ్చిన నీ గాడిదను కానా, నీకెప్పుడైనా నీకిట్లు చేయుట కద్దా అని బిలాముతో అనగా అతడు లేదను. అంతలో యెహోవా బిలాము కన్నులు తెరిచెను గనక దూసిన ఖడ్గం చేత పట్టుకొని త్రోవలో నిలిచి ఉన్న యెహోవా దూతను అతడు చూసి తల వంచి సాష్టాంగ నమస్కారం చేయగా యెహోవా దూత, ఈ ముమ్మారు నీ గాడిదను నీ వేల కొట్టితివి, ఇదిగో నా ఎదుట నీ నడత విపరీతమైనది గనక నేను నీకు విరోధినై బయలుదేరి వచ్చితిని. ఆ గాడిద నన్ను చూసి ఈ ముమ్మారు నా ఎదుట నుండి తొలగెను. అది నా ఎదుట నుండి తొలగని ఎడల నిశ్చయముగా నేను అప్పుడే నిన్ను చంపి దాని ప్రాణమును రక్షించుందునని అతనితో చెప్పాను. అందుకు బిలాము, నేను పాపము చేసిని, నీవు నాకు ఎదురుగా త్రోవలో నిలుచుట నాకు తెలిసినది కాదు, కాబట్టి ఈ పని నీ దృష్టికి చెడ్డదైతే నేను వెనుకకు వెళ్ళదనని యెహోవా దూతతో చెప్పగా. గాడిద యజమాని కోసం ప్రాణం పెట్టింది. ఈరోజు కూడా అంతే. దేవుని పని అనేది వారికి అర్థం కాలేదు. చూడండి, అర్థం కాలే. ఎలాగ చేయాలి దేవుని పని? దేవుని మాట వినాలనా వద్దా? మీరు సర్వలోకానికి వెళ్ళమంటే వెళ్ళాలనా వద్దా? చూడండి, నాకెందుకు, నేనెందుకు పోవాలి? చూడండి, ఇవన్నీ మనకు ప్రశ్నలు వేస్తుంటాయి. అయితే బిలాముకు ఏం గతి పట్టిందో మీకు చూపిస్తాను. ఒక మాట దేవుని వాక్యం చెప్పి ముగిస్తాను. 23 సంఖ్యాకాండంలో చూడండి, 10వ వచనం. యాకోబు రేణువులను ఎవరు లెక్కించెదరు? ఇశ్రాయేలు 4వ పాలను ఎవరు లెక్క పెట్టగలరు? ఈయనకేముంది? నీతిమంతుల మరణం వంటి మరణము. బిలాం కోరిక ఏమంట? నీతిమంతుల వంటి మరణము నాకు. ఆశయం బాగుంది కానీ జీవితం ఏమో దేవునికి అనుకూలంగా లేదు. కాబట్టి ఇశ్రాయేలే ఈ బిలాం ప్రవక్తను చంపివేసినారు.
బోధ ఏం బాధ అంటే ఆ బాలాకు రాజుకు చెప్పినాడు, ఇశ్రాయేలు మధ్యకు మిద్యానీయులందరినీ మీరు లేడీస్ని పంపండి, వాళ్ళు పాపం చేస్తారు, వాళ్ళ మీదకి దేవుని కోపం వస్తుందని బోధ చేసినాడు. ఆయన ఆ పనే చేసినాడు. ఇశ్రాయేలు ఆ పాపం చేసినారు. చేస్తే దేవుడు వారి మీద కోపం వచ్చిందా రాలేదండి? భయంకరమైన కోపం వచ్చింది. ఇది బిలాము బోధ అంట. చూస్తున్నారండి, నీతివంతుని మరణం అంటే మరణము నాకు కావాలని కోరుకున్నాడు, కానీ ఇశ్రాయేలే అతనిని ఖడ్గముతో చంపినారు. ఎంత దుఃఖమో చూడండి. కాబట్టి రక్షించబడిన మనము కూడా దేవుని చిత్తము ఎరిగి మనస్సు కలిగి ఆయన ఏం చెప్తాడో అదే మనం చేయాలి. చూడండి, ప్రభు నిన్ను ఎక్కడికి పొమ్మంటున్నాడో అక్కడికే నువ్వు పోవాలి. చూడండి, నీ నోరు తెరవమంటే తెరవాలా తెరవద్దా? తెరవాలా తెరవద్దా చెప్పండి. నీ నోరు బాగుగా తెరువు, నేను దానిని నింపుతానని ఉందా లేదా? కీర్తన గ్రంథం 81వ అధ్యాయం 10వ వచనములో మీరు చూస్తే ఆ మాటలు రాసినాడు. చూస్తామా ఒక్క మాట? కీర్తన 81:10. తప్ప నువ్వేం చేయాలా? నీ నోరు బాగుగా తెరుము, నేను దానిని. నింపేది దేవుడు, మాట్లాడించేది దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. నీ నోరు బాగుగా తెరవమంటున్నాడు. చూడండి, విశ్వాసంలో మనం జాగ్రత్తగా జీవించాలి. బిలాము నష్టపోయినాడా లేదండి? గాడిదను చంపినాడా లేదా? చూడండి, ముమ్మారు కొడితే చచ్చిపోయింది, ప్రాణాన్ని కాపాడింది. కాబట్టి విశ్వాసం కూడా దైవ చిత్తం ఎరిగి, ఆయన మనస్సు ఎరిగి, ఆయనకి ఇష్టమైన కార్యాలు మనం చేద్దాం. ఆయనకు అయిష్టమైన కార్యాలు ఉంటే తీసేసుకుందాం. ఆయన వెళ్ళమన్న చోటుకి వెళ్ళాకండి. ఏమన్నాడండి? కీర్తన గ్రంథం 1వ అధ్యాయంలో ఏమన్నాడు? పాపుల మార్గమున ఉందా లేదండి? పాపుల మార్గమున అపహాసకులు కూర్చుండే చోటున యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండు. అతడు చేయునదంతయు సఫలం. మనం బైబిలే చదవాలి. ఎన్ని గ్రంథాలు ఉన్నాయో చదవాలి, ఎన్ని అధ్యాయాలు ఉన్నాయో తెలియదు, ఏది ఎక్కడుందో తెలియదు. కొన్ని ఇల్లు దర్శించడానికి పోతే ప్రార్థన కూడుకుంటే కొత్త నిబంధన ఏడుందో పాత నిబంధన ఏడుందో చాలా మందికి తెలియలే. పిల్లలకు నేర్పించాడు, నేర్పించాలి. మనం కూడా జాగ్రత్తగా. నువ్వు దేవుని మనస్సు ఎరిగినావా? నీ పట్ల ఆయనకి ఎంత ప్రేమ ఉందో ఎరిగినావా? నీ కొరకు ఎంత ప్రాణం పెట్టినాడో నీకు తెలుసునా? నీ కొరకు పరలోక మహిమను వదిలిపెట్టి వచ్చినాడనే సంగతి తెలుసునా? ఆయన నీ కొరకు దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణము రుచి చూసి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచుడు ద్వారా గొప్ప రక్షణ మనకు ఇచ్చినాడు. కాబట్టి మనం అందరము దేవుని మాట వినండి. ఎడతేక ప్రార్థన చేయమన్నాడా లేదా? విసుక కన్నాడా లేదా? మాన కన్నాడా లేదా? ప్రార్థనలో పట్టుదల అన్నాడా లేదండి? ఏది? బైబిల్ చదవమన్నాడా లేదండి? యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకోమన్నాడా లేదా? చూడండి, ఏది? అసలు నీ ఉద్దేశం ఏంది? నిన్ను రక్తం ఇచ్చి కొన్నాడా లేదా? మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహంతో దేవుణ్ణి మహిమపరచండి. ఆలోచన చేయండి, మంచి పనులు చేయండి. ఆయన రాకడ బహు సమీపంగా ఉంది. ప్రపంచం గడగడలాడిపోతుంది. ప్రభు త్వరగా వస్తున్నాడని మనం భయంతో వణుకుతూ మన సొంత రక్షణను కొనసాగించాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను. దేవుడి మాటలను దీవించునుగాక. చిన్న ప్రార్థన. ప్రియమైన పరిశుద్ధాత్మ దేవుడా, ఈ మంటి పురుగుతో
సచ్చిన కుక్కతో కలిసి మాట్లాడినందుకై స్తోత్రం నాయన. బిలాము గాడిద మీద ఉన్నాడు కానీ గాడిదకు యెహోవా దూత దూషణ ఖడ్గం చేత పట్టుకుంటూ కనపడుతున్నాడు కానీ ఈ బిలాము ప్రవక్తకు దేవుడు కనపడలేదు. అయినా ఎంత దుఃఖకరమో చూడండి ప్రభువా. గాడిదను అనవసరంగా కుమ్మారు కొట్టి చంపినాడు. దేవుడైతే గాడిదకు మానవుతో మాట్లాడించి ఆ ప్రవక్త బుద్ధిహీనతను గద్దించినందుకై స్తోత్రం నాయన. మేము కూడా దైవ చిత్తం ఎరిగి దేవుడు మమ్మల్ని ఏమి చేయమంటున్నాడు, ఎక్కడికి వెళ్ళమంటున్నాడు, ఎలాగూ మాట్లాడమంటున్నాడు, సువార్తను ఎలాగూ ప్రకటించాలనో అది చేయమంటున్నాడు తండ్రి. అలాగూ చేయుటకు నీ బిడ్డలకు నాకు కృప దయచేయి తండ్రి. మీ స్తోత్రం. వచ్చిన బిడ్డలందరినీ దీవించండి. అందరూ బైబిల్ను శ్రద్ధగా చదివి ధ్యానించి క్రీస్తు వాక్యం మా హృదయంలో సమృద్ధిగా నింపుకునే భాగ్యం దయచేయి. వచ్చిన బిడ్డలందరినీ ఆశీర్వదించి పంపమని ప్రభువైన యేసు నామములో దీన మనస్సుతో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమయు కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు యొక్క కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం నీ బిడ్డలతోనూ మాతోనూ సదాకాలం తోడై ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. ఇంతటితో కూడిక ముగిసింది. అందరికీ నా ప్రేమ వందనములు.